నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆ నియోజకవర్గానికి చెందిన చిరకాల ప్రత్యర్థుల మధ్య కొత్తగా చిగురుస్తున్న స్నేహం టాక్ ఆఫ్ తెలుగు స్టేట్స్ అవుతోంది. పొలిటికల్ గా తమ పరిస్థితిపై అంతగా సంతృప్తిగా లేరని ప్రచారం జరుగుతున్న ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మాత్రం డిప్యూటీ సీఎం పవన్ మాటే వేదవాక్కుగా సాగుతుండడం రాజకీయంగా ఆసక్తి రేపుతోందంటున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ఏపీలో పవన్ మాటే శాసనం అన్నట్లు సాగిపోతోంది. అయితే ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో మాత్రం పరిస్థితులు అంత సాఫీగా లేవని కొన్నాళ్ళుగా ప్రచారం సాగుతోంది. పిఠాపురం జనసేనాని గెలుపు వెనుక తమ శ్రమ ఉందని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అంటూ మెగా బ్రదర్ నాగబాబు లేపిన దుమారంతో ఆ నియోజకవర్గంలో ఏదో జరుగుతోందనే అనుమానాలే ఎక్కువగా వ్యాపించాయి. అయితే ఈ సందేహాలను పటాపంచలు చేస్తూ తన పర్యటనతో ఆల్ హ్యాపీస్ అని చాటి చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గం వరకు కూటమి పార్టీలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ నేత వర్మకు పదవి అనేది అందని ద్రాక్షలాగే మిగిలింది. ఇక అదే సమయంలో వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన పెండెం దొరబాబు కూడా ఎన్నికల సమయంలో పూర్తిగా సైలెంట్ అయి పవన్ గెలుపునకు పనిచేశారంటున్నారు. దీంతోనే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకు జనసేనలోనికి తీసుకున్నారు. టీడీపీ అధిష్టానం హామీతో వర్మ, వైసీపీ అధిష్టానంపై అసమ్మతితో దొరబాబు కలిసి పిఠాపురంలో జనసేనని పవన్ ను గెలిపించారనేది జగమెరిగిన సత్యం. అయితే ఈ విషయంలో గత కొంతకాలంగా జనసేనలోని కొందరు నేతలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తుండడమే కాకుండా ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను అవమానాలకు గురి చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక దీంతో వారి అభిమానులు నొచ్చుకుంటున్నారని చెబుతున్నారు. అదే సమయంలో కొన్ని చోట్ల వర్మ, దొరబాబు అనుచరులతో జన సైనికులు వీధి పోరాటాలకు దిగడం కూడా పరిస్థితిని దిగజార్చుతోందంటున్నారు. ఇలాంటి సమయంలో డిప్యూటీ సీఎం పవన్ రంగంలోకి దిగడంతో పిఠాపురంలో పరిస్థితులు అదుపులోనికి వచ్చాయంటున్నారు. ఎవరు ఏమన్నా మీకు నేనున్నా అంటూ పవన్ హామీ ఇవ్వడంతో జన సైనికులు రెచ్చగొడుతున్నా మాజీ ఎమ్మెల్యేలు వర్మ, దొరబాబు ఎక్కడా పెదవి విప్పడం లేదంటున్నారు. అందుకే సాధారణంగా పిఠాపురంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న పవన్ వస్తున్నారంటే ఆ ఇద్దరు ఎంతో హుషారుగా ఆయా కార్యక్రమాల్లో కనిపిస్తున్నారని చెబుతున్నారు. గత కొంతకాలంగా ఇద్దరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిస్తున్న పవన్ పర్యటనలో ఆ ఇద్దరు కుడి ఎడం భుజాలుగా కూర్చోవడంతో విమర్శకుల నోళ్లకు తాళం వేశారంటున్నారు. పవన్ రాజకీయ చాణక్యంతో సీనియర్లను అసంతృప్తికి లోను కాకుండా చూసుకుంటూ పిఠాపురంలో తన మార్పు రాజకీయం ప్రదర్శిస్తున్నారని చెబుతున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని.